రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు, 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినా అని చెప్తున్నావు. ఆ 70,000లో ఈ 6,000 కూడా భాగమే కదా. మరి జీతం లేనిది అది నియామక పత్రం ఎట్లయితుంది? ₹1 జీతం ఇవ్వకుండా అది ఉద్యోగం ఎట్లయితుందో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రోజు. అరే ₹1 జీతం ఉండదు, నెల నెల జీతం ఇచ్చేది లేదు, మరి జీతమే లేనప్పుడు అది ఉద్యోగం ఎట్లయితుంది? అది నియామక పత్రం ఎట్లయితుంది? అది అంటే రేవంత్ రెడ్డి చెప్పిన 70,000 ఉద్యోగాలు ఎంత బూటకమో దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఏమనంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఆ 70,000లో ఈ 6,000 ఉత్తదే కదా, ₹1 జీతం లేదు. ఏమన్నా అడిగితే కలెక్టర్లు ఏమంటున్నారు మిమ్మల్ని? రైతుల దగ్గర వసూలు చేసుకోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి. ఇదా ప్రజాప్రభుత్వం చెప్పేది? ప్రజలను అడుక్కోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి, రైతుల దగ్గర అడుక్కోండి అన్నప్పుడు అది ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎట్లయితుంది? మీరందరూ కూడా ఇలా బీటెక్ ఎంటెక్ చదివి గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా హోల్డర్స్, ఇలా యువశక్తి మీరంతా కూడా. అంటే ఏమనుకుంటున్నాడు లోకేష్ కుమార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత బాధ్యత రహిత్యంగా అట్లా మాట్లాడొచ్చునా? మీరు పోయి పొంగులేటి గారిని కలిస్తే చేతిలో ఏదుంటే దాంతో కొడతాడు అంటే ఈ పొంగులేటి ఏమనుకుంటుండు, లోకేష్ ఏమనుకుంటుండు? కొట్టనీకి ఆ ప్రభుత్వాలున్నాయి. మొన్న ఏమైందో ఢిల్లీలో చూసినాం కదా, జంజీ పడితే దేశమే అతలకుతలమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ 6,000 మంది యువత తలుచుకుంటే ఏమై ఒక్కసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డికి పొంగులేటిని హెచ్చరిస్తా ఉన్నా.